ఈ వారం థియేటర్లలోకి వచ్చిన ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? మన ఇండియన్ జేమ్స్ బాండ్ కథ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే, ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్. భారత ఇంటెలిజెన్స్ ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ ఆర్. మాధవన్, పాకిస్తాన్లోని అండర్ వరల్డ్ డాన్ రెహమాన్ డకైట్ అక్షయ్ ఖన్నా సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక భారీ మిషన్ ప్లాన్ చేస్తారు. ఈ మిషన్ కోసం హంజా, రణ్వీర్ సింగ్ అనే గూఢచారిని పాకిస్తాన్లోకి పంపిస్తారు. శత్రువుల డెన్లో ఉంటూ ప్రాణాలకు తెగించి మన గూఢచారులు ఈ ఆపరేషన్ని ఎలా పూర్తి చేశారు, అసలు ఈ మిషన్లో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. మొదటిగా చెప్పుకోవాల్సింది నటీనటుల గురించి. రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే ఒక డిఫరెంట్ అండ్ సీరియస్ రోల్లో అదరగొట్టాడు. అతని ఇంటెన్సిటీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక విలన్గా అక్షయ్ ఖన్నా నటన అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే హైలైట్. డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాను చాలా రియలిస్టిక్గా డీల్ చేశారు. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా కథను నడిపించిన విధానం బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ని సీట్కి కట్టిపడేస్తాయి. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి పాత్రకు ఒక పర్పస్ ఉండటం విశేషం. సినిమాలో ఉన్న ప్రధాన మైనస్ పాయింట్ దాని నిడివి. దాదాపు 3 గంటల 34 నిమిషాల రన్ టైం ఉండటం వల్ల కొన్ని చోట్ల సినిమా కాస్త స్లోగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంత షార్ప్ చేసి ఉంటే బాగుండేది. ఇది ఒక రా అండ్ రస్టిక్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్లలో రక్తం, వయోలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపించవచ్చు. టెక్నికల్గా ఈ సినిమా టాప్ నాచ్ అని చెప్పాలి. శాశ్వత్ సద్దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ల ఇంటెన్సిటీని పెంచేసింది. సినిమాటోగ్రఫీ పాకిస్తాన్ లొకేషన్ల మూడ్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే, ధురంధర్ ఒక ఇంటెన్స్ స్పై థ్రిల్లర్. రెగ్యులర్ మసాలా సినిమాలు కాకుండా గ్రిప్పింగ్ డ్రామా మరియు రియలిస్టిక్ యాక్షన్ కోరుకునే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. నిడివి కాస్త ఓపిక చేసుకుంటే థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా రేటింగ్ 3.25/5. ఇదండి ధురంధర్ మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.